సహస్ర లక్ష్మీ తాళిని తెంచడంతో పంతులు గారిని పరిహారం అడగడం కోసం అని చెప్పి లక్ష్మీ విహారి ఇద్దరు కూడా బోనాలు సమర్పించే చోట పంతులు గారు ఉండటంతో అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో విహారీ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కాలు స్లిప్ అయ్యి అక్కడున్న త్రిశూలం మీద విహారీ పడబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి విహారీ చెయ్యి పట్టుకొని విహారీ ప్రాణాలు కాపాడుతుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి చాలా థ్యాంక్స్ అని చెప్పి, నువ్వే కనుక లేకపోయి ఉండుంటే ఈరోజు నాకు చాలా పెద్ద ప్రమాదం జరుగుండేదని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి తాళి తెగిపోవడం వల్లే ఇలా అపశకునం జరిగిందని నాకు అనిపిస్తుంది విహారీ గారు, త్వరగా పంతులు గారితో మాట్లాడి పరిహారం అడగాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బోనాలు సమర్పించే చోట ఒక ఆవిడ లక్ష్మి విహారీలను చూస్తుంది. ఏమైందమ్మా, తాళి చేత్తో పట్టుకున్నావేంటి, మీరిద్దరూ గుడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ, లేదమ్మా, మా ఇద్దరికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది, మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి అంటూ ఉంటాడు. అవునమ్మా, అనుకోకుండా నా తాళి పెరిగిపోయింది, దాంతో పంతులు గారిని పరిహారం అడగాలని చెప్పి ఇటువైపు వచ్చాము అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ గుడిలో ఉండగానే అప్పుడే అక్కడికి యమున వస్తుంది. మేమిద్దరం భార్యాభర్తలమని విహారీ అక్కడున్న ఆవిడకి చెప్పడం ఇదంతా వినేసిన యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, లక్ష్మి భర్త విహారీనా అని చెప్పి విహారీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ సహస్ర మెడలో ఎందుకు తాళి కట్టాడో, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ గుడిలోనే నీ తాళి పెరిగిపోయింది కాబట్టి నీ భర్తతో మరొకసారి ఆ అమ్మవారి సమక్షంలోనే 3 ముళ్ళు వేయించుకోమ్మా, అప్పుడు నీ భర్తకు ఏమీ కాదు, నీ భర్తకున్న గండాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఆవిడ చెప్పడంతో అప్పుడు విహారీ అక్కడున్న ఆవిడ చెప్పినట్టుగానే లక్ష్మి మెడలో అమ్మవారి సన్నిధిలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఆ తర్వాత లక్ష్మి ఆ తాళిని కళ్ళకు అద్దుకుంటుంది. లక్ష్మి విహారీ ఇద్దరు కూడా వెనక్కి తిరిగేసరికి అక్కడ యమున ఉంటుంది. యమున చూడగానే విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక యమున ఎంతో ఆవేశంగా విహారీ లక్ష్మిల దగ్గరికి వచ్చి విహారీ చెంప లక్ష్మి చెంప పగల కొడుతుంది. ఏం చేస్తున్నారు మీరిద్దరు భార్య భర్తల, సహస్రాకి ఇద్దరూ కలిసి ఇంత అన్యాయం చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి యమున విహారీని లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అమ్మ నన్ను క్షమించమ్మా, అనుకుని పరిస్థితుల్లో నేను లక్ష్మి మెడలో 6 నెలల క్రితమే తాళి కట్టాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏమంటున్నా విహారీ, నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టినప్పుడు, మీ పెళ్ళి జరిగిపోయినప్పుడు మళ్ళీ సహస్ర మెడలో ఎందుకు తాళి కట్టావో ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటే, అమ్మ నేను ఎన్నోసార్లు ఈ నిజం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని ప్రయత్నించాను, కానీ అత్తయ్యకి ఇచ్చిన మాట వల్ల ఎవరికి ఈ విషయం చెప్పలేకపోయాను. నేను చెప్పాలనుకున్న ప్రతిసారి కూడా అత్తయ్య ఇంటి నుండి వెళ్ళిపోతానని బెదిరించింది. అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేక మాలో మేము ఎంతగానో మదన పడ్డాము అని చెప్పి విహారీ యమునకి చెబుతూ ఉంటాడు. అసలు లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పుడు సహస్ర జీవితాన్ని మళ్ళీ ఎందుకు నాశనం చేసావు విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటే అప్పుడు విహారీ, అమ్మ సహస్ర మెడలో నేను తాళి కట్టలేదమ్మా, తను చావు బతుకుల మధ్య ఉందని మీరందరూ తాళి కట్టమని నన్ను ఒత్తిడి చేయడంతో కేవలం తనని కాపాడడం కోసం తన మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను. అసలు నా దృష్టిలో సహస్రకు నాకు జరిగింది పెళ్ళే కాదు, సహస్ర నా భార్య కాదు, లక్ష్మి నా భార్య అని చెప్పి విహారీ యమునకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో యమున, ఇక చాలు ఆపురా అని చెప్పి విహారీ చెంప పగలగొడుతుంది. నువ్వు సహస్రని భార్యగా ఒప్పుకోకపోవచ్చు, కానీ సహస్ర మాత్రం నువ్వే తన భర్తవని నిన్ను ఎంతగానో ఆరాధిస్తుంది. అటువంటి సహస్రకు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈ కళ్ళ లక్ష్మి విహారీ ఇద్దరు కూడా యమునని ఓదారుస్తూ ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒక చోట నిలబడి ఉండగా అంబిక సెట్ చేసిన రౌడీలు వాళ్ళ ముగ్గురిని కూడా చూస్తూ ఉంటారు. రే, ఆ విహారీ గారిని ఎలాగైనా సరే ఈరోజు చంపేయాలి, వాడిని ఎవరైనా కాపాడడానికి ముందుకు వస్తే వాళ్ళ అడ్డు కూడా తొలగిద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని
కత్తి తీసుకొని విహారిని పొడవడం కోసం అని చెప్పి పులి వేషంలో విహారి చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా కత్తితో విహారిని పొడవబోతూ ఉండగా అప్పుడు లక్ష్మి తన చేతిని అడ్డుగా పెడుతుంది. ఇక దాంతో లక్ష్మి చేతికి గాయమవుతుంది. విహారి ఆ రౌడీలందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. విహారి చేతికి కూడా గాయమవుతుంది. విహారి ఆ రౌడీలందరినీ చితక్కొట్టడంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. విహారి గారు, మీ చేతికి గాయమైంది అని చెప్పి లక్ష్మి తన చీరను చించి విహారి చేతికి కట్టు కడుతుంది. నీ చేతికి కూడా గాయమైంది లక్ష్మి అని చెప్పి విహారి అక్కడున్న పసుపు తీసుకుని లక్ష్మి చేతికి పసుపు రాసి కట్టు కడతాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి యమున షాక్ అవుతూ ఉంటుంది. నాన్న విహారి, నీకేమీ కాలేదు కదా నాన్న, అసలు ఆ రౌడీలో నిన్నెందుకు చంపాలని చూశారు, అది కూడా గుడిలో అని చెప్పి యమున విహారి మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటుంది. మీ నాన్న చనిపోయిన తర్వాత నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను, అటువంటిది నీకు కూడా ఏదైనా అయితే నేను తట్టుకోలేనురా, అప్పుడు నేను బతికి కూడా అర్థం ఉండదు అని చెప్పి యమున అంటూ ఉంటే, అమ్మ అలా మాట్లాడకండి అమ్మ, విహారీ గారికి ఏమీ కాదు, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను విహారీ గారిని కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో స్వామీజీ అక్కడికి వస్తారు. అమ్మ యమున అని చెప్పి స్వామీజీ పలకరిస్తూ ఉంటే, స్వామి ఏంటి స్వామి ఇదంతా, లక్ష్మికి విహారీకి పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు సహస్ర జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే, అప్పుడు ఎవరు చేసిన పాపానికి వాళ్ళే కర్మ అనుభవిస్తారు. సహస్రకు విహారీకి ఆ దేవుడు అస్సలు రాత రాయలేదు, కానీ సహస్ర చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకమాడి విహారీ చేత బలవంతంగా తాళి కట్టించుకుంది. కానీ విహారీ మాత్రం లక్ష్మికి అన్యాయం చేయలేక తన మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాడు. 3 ముళ్ళు వేస్తేనే అది పెళ్ళవుతుంది తల్లి. కాబట్టి సహస్రకి విహారీకి పెళ్ళి కాలేదు, కేవలం లక్ష్మి మాత్రమే విహారీ భార్య. లక్ష్మియే చివరి వరకు విహారీకి తోడుగా ఉండాలి, వీళ్ళ బంధం బలమైనది. అందుకే లక్ష్మి విహారీ జీవితంలోకి వచ్చిన తర్వాత విహారీకి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే లక్ష్మి తనకి అండగా ఉంటూ వచ్చే ప్రతి ప్రమాదం నుండి కూడా విహారీని కాపాడుకుంటూ తన మాంగళ్యాన్ని తనే రక్షించుకుంటుంది. ఎంతో ఓర్పు సహనంతో ఉన్న ఇటువంటి లక్ష్మి నీ కోడలిగా రావడం నిజంగా నీ అదృష్టం తల్లి అని చెప్పి స్వామీజీ యమునకి చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా తీసి పారేసి లక్ష్మిని నీ కోడలిగా అంగీకరించు, అప్పుడు నీ కొడుకు జీవితం కూడా బాగుంటుంది అని స్వామీజీ చెప్పడంతో ఇకప్పుడు యమున, స్వామి ఇప్పటి వరకు నా కొడుకు జీవితం ఏంటి ఇలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి నేను ఎంతగానో భయపడిపోయాను, కానీ ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం విన్న తర్వాత లక్ష్మియే నా కొడుకు భవిష్యత్ అని నాకు బోధపడింది. కాబట్టి ఇప్పటి నుండి విహారీ లక్ష్మిలకు మధ్య ఎవరు వచ్చినా సరే నేను ఊరుకోను, పరిస్థితులు ఎటువంటివైనా సరే నేను వీళ్ళిద్దరికీ అండగా నిలబడతాను అని చెప్పి యమున విహారీ లక్ష్మిలకు మాటిస్తుంది. ఇక ఆ తర్వాత యమున లక్ష్మిని దగ్గరికి తీసుకొని, అమ్మ లక్ష్మి నన్ను క్షమించు తల్లి, ఇప్పటి వరకు నువ్వే నా కొడుకుని కాపాడుతున్నావన్న విషయం తెలుసుకోలేక నేను నిన్ను తొందరపడి ఎన్నో మాటలు అన్నాను. అలాగే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అపార్థం చేసుకున్నట్టుగానే నేను కూడా నీకు విహారీకున్న బంధాన్ని అనుమానించాను, నీ మీద చెయ్యి చేసుకున్నాను కూడా అని చెప్పి యమున లక్ష్మికి దండం పెడుతూ ఉంటే, అయ్యో యమునమ్మ దయచేసి అలా అనకండి, కొడుకు జీవితం ఏమవుతుందోనన్న బాధ ఒక తల్లిగా మీకు ఉంటుంది, మీరు కూడా అలాగే విహారీ గారి జీవితం ఏమవుతుందో ఆలోచించి నా మీద చెయ్యి చేసుకున్నారు, కానీ కావాలని కాదు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు యమున, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నీ భర్త ఎవరని ఎన్నోసార్లు అడిగారు, ఎంతో ఇబ్బంది పెట్టారు, అయినా సరే నువ్వు మా కుటుంబ పరువుని కాపాడడం కోసమని నోరు మెదపలేదు అని చెప్పి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, నువ్వు చేసిన సాయానికి మేము నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పి యమున లక్ష్మికి చెబుతూ ఉంటే,
అయ్యో యమునమ్మ, నేను చేసింది చాలా చిన్న సాయం, అందుకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు యమున, ఇకపై నువ్వు నన్ను అత్తయ్య అని పిలువమ్మా అని చెప్పి యమున లక్ష్మికి చెబుతూ ఉంటే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత యమున విహారితో, సహస్రకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఇప్పటి వరకు నేను బాధపడ్డాను, కానీ ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టుగా సహస్ర మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి నువ్వు కట్టిన తాళికి ఎటువంటి అర్థమూ లేదు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి బంధం ఏర్పడలేదు కాబట్టి ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్దాము, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, పద విహారి, ఇప్పుడే వెళ్ళి మనం సహస్రాన్ని నిలదీద్దాము, లక్ష్మికి నీకు పెళ్లి జరిగిపోయిందన్న నిజాన్ని అందరికీ చెప్పేద్దామని యమున విహారిని లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.